ఐ స్టార్టెడ్ రేసింగ్ యాక్చువల్లీ. ఓహో, దీనికి ట్రాక్షన్ కంట్రోలే లేదు. సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజైతే నేను మీకోసం ఒక క్రేజీ బైక్ తీసుకొచ్చాను. సో ఒకప్పుడు ఈ బైక్ ప్రైస్ వచ్చి 2,90,000 సంథింగ్ ఉండే, 2,62,000 సంథింగ్కి వస్తుంది. కేటీఎంకి బేసిక్గా స్పెషల్ డిస్కౌంట్ అండ్ మీరు వెనకాల చూడొచ్చు ఉండొచ్చు, ఆబ్వియస్లీ కేటీఎంలో ఉన్నా. అండ్ దిస్ ఇస్ ద బైక్. సో ఇది వచ్చేసి డ్యూక్ 250 2025 మోడల్. అండ్ చాలా మంది కేటీఎం 390 ఉన్నది కూడా కొంచెం కోపంగా ఉన్నారు ఈ బండి పైన. నేను ఎందుకో చెప్తా. ఒకటి వచ్చేసి ఈ కలర్ 390లో కూడా లేదు, ఓన్లీ డ్యూక్ 250లోనే ఉంది. అండ్ లవ్లీ కలర్. డ్యూక్ 250 ఎవరైనా తీసుకుంటున్నారంటే గో ఫర్ దిస్ కలర్. అండ్ అంతేకాదు ఇంకా దేని కోపం ఉన్నారంటే ఇంకోటి ఏంటంటే దిస్ థింగ్ హ్యాస్ ఎ క్విక్ షిఫ్టర్, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ ఉంది దీనికి కూడా 390 లాగా. అండ్ మెయిన్ థింగ్ నో ఇట్ హ్యాస్ ఎ TFT డిస్ప్లే. సో సేమ్ 390 లాగానే దీనికి కూడా TFT డిస్ప్లే ఇచ్చేసారు. అండ్ గైస్ అంతేకాదు డ్యూక్ 390 హెడ్ లైట్ దీనికి కూడా పెట్టేశారు విత్ ది DRLs. ముందు డ్యూక్ 250కి ఇది DRLs లేకుండా ఓన్లీ హెడ్ లైట్ ఉండే, ఇది కవర్డ్ ఉండే. బట్ ఇప్పుడు ఈవెన్ ద హెడ్ లైట్ ఇస్ ఫ్రమ్ ద డ్యూక్ 390. అండ్ ఐ విల్ షో యూ దీనిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో. సో ఫస్ట్ థింగ్ లెట్స్ టర్న్ ఆన్ ది కిల్ స్విచ్. యా, సో రైడింగ్ మోడ్స్ వచ్చేసి దీనిలో స్ట్రీట్, ట్రాక్ ఈ రెండే ఉన్నాయి. 390లో రెయిన్ కూడా ఉంటుంది, ABS, రోడ్ అండ్ సూపర్ మోటోలో రేర్ ABS ఆఫ్ అయిపోతుంది. అండ్ దెన్ యూ హ్యావ్ ది బైక్ ఇన్ఫర్మేషన్, ట్రిప్ 1 ట్రిప్ 2, నావిగేషన్ సెట్టింగ్స్. దీనిలో ఫేవరెట్స్ పెట్టుకోవచ్చు మీరు. ఫేవరెట్స్ వచ్చి E4, దీనిలో మీరు ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏం చూపించాలనుకుంటున్నారో అది చూపించేటట్టు. దెన్ యూ హ్యావ్ ది క్విక్ సెలెక్టర్. ఇది నొక్కేషన్ ఇస్తే ఒక యాక్షన్ అయ్యేటట్టు, ఇది నొక్కేషన్ ఇస్తే ఇంకొక యాక్షన్ అయ్యేటట్టు. యూ కెన్ సెలెక్ట్ ఈ బటన్స్ని. And then you have connectivity, phone connect చేసుకోవచ్చు, navigation and bluetooth or music కోసం. And then you have a quick shifter, turn it off or turn it on by directional. Okay, and then shift light ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. So these are the features, get music and navigation once you connect the phone అప్పుడు వస్తుంది అనమాట. And this is one of the best TFT displays in the market right now. Let it be any bike, this is like ఇప్పుడు మీకు సూపర్ డ్యూక్ 3090లో కూడా సేమ్ సిమిలర్ డిస్ప్లేనే ఉంటుంది. సో ఇమాజిన్. అండ్ ద స్విచ్ గేర్ క్వాలిటీ ఇస్ ఆల్సో ఆబ్వియస్లీ టాప్ నాచ్ KTMది. అండ్ మ్యాన్ ఒక 2,62,000 రూపీస్లో యూఆర్ గెటింగ్ ఏ క్రేజీ బైక్, అది కూడా KTMది. ఈ బండి కొనగానే యూ విల్ గెట్ ఆల్ ది యాక్సెస్ టు KTM ఈవెంట్స్, KTM రైడ్స్ కానీ అండ్ అన్నిటికీ. అంతేకాదు దిస్ ఈజ్ లైక్ వాల్యూ ఫర్ మనీ బైక్. దిస్ ప్రొడ్యూసెస్ 31 bhp అండ్ 26 or 28 Nm ఆఫ్ టార్క్ అంట. సో ఇప్పుడైతే మనం ఈ బైక్ది రివ్యూ ప్రాపర్గా ఇంకొక డ్యూక్ 250 ఉంది అక్కడ, అది తీసుకొని పోయేసి చేద్దాం. బట్ జస్ట్ లుక్ ఎట్ దిస్ బీస్ట్. దీనికి 390కి ఇప్పుడు ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి ఫేరింగే. ఈ ఫేరింగ్ 390ది ఇంకొంచెం షార్పర్ అవుతుంది అండ్ 250ది కొద్దిగా అంత షార్ప్ ఉండదు, అంతే తేడా. సో దిస్ ఇస్ ద బైక్ మనం ఈరోజు నడపబోయేది. కొంచెం బ్యాటరీ కనెక్షన్ అండ్ పెట్రోల్ అదంతా పోస్తున్నారు ఫర్ ద రివ్యూ. లైక్ 390కి ఇప్పుడు దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు. హెడ్ లైట్స్ సేమ్, క్విక్ షిఫ్టర్ ఉంది, TFT డిస్ప్లే ఉంది, రేర్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉంది, ఫ్రంట్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ లేదు. దీనికి 390కి ఏం మిస్సింగో చెప్తా. ఆబ్వియస్లీ వన్ థింగ్ ద ఇంజన్, ద పవర్. ఆ 390లో ఉన్న పవర్, ఆ క్రిస్ పవర్ దీనిలో ఉండదు. సో ఆబ్వియస్లీ అదొకటి మిస్ అవుతుంది. దెన్ ది ఫ్రంట్ అడ్జస్టబుల్ సస్పెన్షన్స్ మిస్ అవుతుంది. ఇంకేం మిస్ అవుతుంది అండ్ షార్పర్ ఫేరింగ్స్ మిస్ అవుతుంది. అండ్ ఐ గెస్ అండ్ అడ్జస్టబుల్ లివర్స్ ఒకటి మిస్ అవుతుంది. దట్స్ ఇట్. మిగతా అన్ని లిటరలీ సిమిలర్ ఉన్నాయి. మిగతా అన్ని సేమ్, లైక్ ఓన్లీ ఈ ఫ్యూ థింగ్స్ ఒకటి డిఫరెంట్. మిగతా అన్ని డ్యూక్ 250 అండ్ డ్యూక్ 390 ఆర్ సేమ్. చలో లెట్స్ టర్న్ ఆన్ దిస్ బీస్ట్. రెడీ టు రేస్ అని KTM నడిపినప్పుడల్లా నా ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది. మన జనరల్గా రెగ్యులర్ బైక్స్ ఎట్లా తెలుసా, ఇది నొక్కేసి ఉంచాలి. KTMలో జస్ట్ 1 టచ్ ఇట్లా నొక్కేస్తే దానికైతే తర్వాత ఆన్ అయిపోతుంది. ఓకే, ఫ్యూల్ లో ఉంది కదా, సో కొద్దిగా బండి ఇప్పుడే బ్యాటరీ పెట్టాం కదా, కొద్దిగా ఇట్ విల్ టేక్ ఇట్ స్వీట్ టైం. ఓకే, సో ఈ బైక్ ఒకసారి మనం పక్క కప్పుకొని దీని రైడింగ్ మోడ్ చెక్ చేసుకుందాం దేంట్లో ఉందో అనేసి. ఆన్ ద గో చేంజ్ చేయొచ్చా? ఓ యా, స్ట్రీట్లో ఉంది. ఐ వాంట్ ఇట్ టు బి ఆన్ ట్రాక్. చలో, వావ్, క్విక్ షిఫ్టర్ ఇస్ ఆల్సో లైక్ రియల్లీ స్మూత్. సో ఈ బండి ఎవరి కోసం ఎందుకు కొనాలి ఏంది దీని సీన్ చెప్తా. ఎవరికైతే టూ మచ్ పవర్ వద్దో అండ్ సిటీ కోసం మాత్రం ట్రస్ట్ మీ డ్యూక్ 250 ఇస్ ది బైక్ టు గో. ఎందుకంటే దీని పవర్ చాలా లీనియర్ ఉంటుంది. లైక్ మనకి జనరల్గా KTM ఇంజన్స్ ఎట్లా తెలుసా, ఒక 3,000-4,000 RPM తర్వాత ఇట్ విల్ బిహేవ్ డిఫరెంట్. తప్పమని గుంజుతుంది, సడన్గా గుంజుతుంది. వేరాజ్ డ్యూక్ 250లో అలా ఆ అగ్రెసివ్ పుల్ ఉండదు, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇగో 6,000 దాటంగానే 6,000 దాటాక దీని పుల్ కొంచెం తెలుస్తుంది, బట్ నాట్ టూ మచ్. కాకపోతే ఇట్స్ లైక్ ఎ లీనియర్ బైక్. అందుకే సిటీస్ కోసం కానీ ఇట్స్ అన్ ఆల్ రౌండర్ బైక్ అని చెప్పొచ్చు. మీరు సిటీస్ చేయొచ్చు, టూరింగ్ చేయొచ్చు, మీకు మైలేజ్ కి మైలేజ్ వస్తుంది. అండ్ బై ద వే దీని ప్రైసింగ్ వచ్చేసి ప్రస్తుతానికి 268,000 ఆన్ రోడ్ కి యూర్ గెటింగ్ ఎ ఫుల్ ప్యాకేజ్ ఈ బైక్ తోటి. అండ్ బ్రేకింగ్ ఈజ్ ఆల్సో KTM ఈజ్ ఆల్వేస్ గుడ్ ఇన్ బ్రేకింగ్. సేమ్ 390లో ఉన్న బ్రేకింగ్ దీనికి కూడా ఉంది. ఓన్లీ థింగ్ ఈస్ 390 టైర్స్ ఐ గెట్స్ మెడ్జిల్లాస్ వస్తాయి 390s కి. అండ్ దీనికి ఐ డోంట్ థింక్ మెడ్జిల్లా, దీనికి MRF
సంథింగ్ వస్తుంది అనుకుంటా. వీ హ్యావ్ టు చెక్. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ నో, కమెంట్ డౌన్ బిలో. అండ్ క్విక్ షిఫ్టర్ ఈజ్ ఆల్సో వర్కింగ్ రియలీ గుడ్. కాకపోతే మీకు ఈ ప్రైస్ లో మీరు ఇట్లా బటర్ స్మూత్ క్విక్ షిఫ్టర్ ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ స్టిల్ ఈ ప్రైస్ కి వర్త్ ఇట్. ఈ క్విక్ షిఫ్టర్ అంతా స్మూత్ ఉంది. సేమ్ 390 లో ఉన్న క్విక్ షిఫ్టర్ బై డైరెక్షనల్ అప్ అండ్ డౌన్ రెండు చేసుకోవచ్చు మీరు. యాక్చువల్లీ ఇట్స్ వర్కింగ్ రియలీ గుడ్. చాలా బాగా పనిచేస్తుంది. అగో you don't have to use your clutch boys. And ఈ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్విచ్ గేర్ అని చెప్పాలా. దీని స్విచ్ గేర్ క్వాలిటీ ఈస్ సంథింగ్ ఐ వాంట్ ఇట్ ఇన్ మై ఏప్రిలియా కూడా. నిజం చెప్పాలంటే అంత బాగుంటుంది దీని స్విచ్ గేర్ క్వాలిటీ. నాకు ఏప్రిల్ నడుపుతున్నా కదా, అసలు పవర్ లేనట్టు అనిపిస్తుంది. బట్ ట్రస్ట్ మీ, దిస్ హ్యాస్ ఎ వెరీ గుడ్ పవర్. 32 bhp ఈజ్ నో లెస్. 32 bhp కూడా మీకు ఆ రష్ రేంజ్ ఒక రేంజ్ లో వస్తుంది. బట్ మీరు ఎప్పుడైతే ఇంకా ఎక్కువ పవర్ఫుల్ బైక్ నడిపేసి ఒక 1 hour లో మళ్ళీ తక్కువ పవర్ బైక్ అని అలా నడిపితే యూ విల్ ఆబ్వియస్లీ ఫీల్ ద డిఫరెన్స్. ఎందుకంటే మీకు అది అలవాటు అయి ఉంటుంది. బట్ ఇదే నేను రేపు మార్నింగ్ నడితే అగైన్ ఐ ఫీల్ దిస్ ఇస్ లైక్ ఓ మస్త్ అగ్రెసివ్ ఉంది రా బండి అన్నట్టు. అండ్ దీనిలో ల్యాప్ టైమర్ ఉంది. ఈ ప్రైస్ కి ఏమేమో ఇచ్చేసారు. లిటరలీ స్విచ్ గేర్ క్వాలిటీ ఇస్ టాప్ నాచ్. వన్ ఆఫ్ ది బెస్ట్ TFT డిస్ప్లేస్. యూ హ్యావ్ ఎ క్విక్ షిఫ్టర్, యూ హ్యావ్ గుడ్ బ్రేక్స్. అండ్ అంతేకాదు దీంట్లో మీరు అడ్జస్టబుల్ సస్పెన్షన్ కూడా KTM డ్యూక్ 390 వేసేసుకోవచ్చు. విచ్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 15,000 to 20,000 ఏమో పడతాయి. అండ్ డైరెక్ట్ ఫిట్ ఉంటుంది. 390 డ్యూక్ ఏదో ఉందో దీనికి కూడా అదే అడ్జస్టబుల్ సస్పెన్షన్స్ మీరు డైరెక్ట్ ఫిట్ కూడా వేసుకోవచ్చు. సో ఇంకా హ్యాపీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఫ్రంట్. మీకు అడ్జస్టబుల్ సస్పెన్షన్ లిటరల్ చెప్పాలంటే 3 lakhs లో మీరు దీన్ని అడ్జస్టబుల్ సస్పెన్షన్స్ తో పాటు చేసేసుకోవచ్చు మొత్తం. నైస్, క్రేజీ, ఎంత లవ్లీ ఉంది. అండ్ ఈ సింగిల్ సిలిండర్ కదా, వైబ్రేషన్స్ 390 అంత అయితే లేవు. బాబా ఎంత ఫ్లికబుల్ బండి అబ్బా. అసలు సిటీలోకి సైకిల్లా ఉంది ఇది నిజం చెప్పాలంటే. బాబా లిటరల్ గా మీరు సిటీలో కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అబ్బా. నైస్. నాది ఆల్రెడీ దీన్ని రైడ్ రివ్యూ ఉంది. ఇఫ్ యూ గైస్ వాంట్ యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్. ఈ స్పెసిఫిక్ బైక్ మళ్ళీ నేను ఎందుకు రివ్యూ చేస్తున్నాను అంటే నౌ ఇట్ హ్యాస్ ఎ TFT డిస్ప్లే. నేను చాలా మంది కామెంట్స్ పెడుతున్నా అన్న TFT డిస్ప్లే వచ్చింది, ఒకసారి అది టెస్ట్ చేసి చెప్పండి ఎట్లుంది అది అని చెప్పేసి. ఐ ఆల్రెడీ లవ్ దిస్ బైక్. అండ్ ఇంకొకటి మీరు KTM తీసుకుంటే మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? ఈవెంట్స్. సో మీకు చాలా ఈవెంట్స్ కి పిలుస్తారు. ఎస్పెషల్లీ డ్యూక్ 250 కి మెయిన్ గా స్టార్ట్ అవుతాయి. డ్యూక్ 200 కి కూడా అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్స్ అలౌడ్ ఉండదు. బట్ 250 నుంచే స్టార్ట్ అవుతాయి. అండ్ ఎలాంటి ఈవెంట్స్ అంటే ఇప్పుడు యూ హ్యావ్ టూరింగ్ ఈవెంట్స్ ఉంటాయి. అంతేకాదు ఇప్పుడు రిపబ్లిక్ డే రైడ్ KTM తరపు నుంచి చేస్తారు. డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి KTM ఆ రైడ్స్ ఉంటుంది. అండ్ దెన్ RC Cup where I started racing. Actually RC Cup is the place where I actually started racing. నేర్చుకోవడం కానీ రేసింగ్ అన్న ఇంట్రెస్ట్ అదంతా కూడా ప్రాపర్ గా షేప్ అయింది RC Cup. సో RC Cup ఉంటుంది. 250 ఓనర్ అనుకోండి, మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు ఇన్ కేస్ సెలెక్ట్ అయిపోయారంటే మీరు నెక్స్ట్ రౌండ్ కి కూడా వెళ్తారు. ఇన్ కేస్ మీరు KTM ఓనర్ కాకపోతే సెలెక్షన్స్ రౌండ్ లో మీరు వచ్చి జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు బైక్ ని. బట్ యూ కెనాట్ గో టు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. బ్రేక్స్ ఐ ఫీల్ లైక్ ఇంకా కొంచెం క్రిస్పియర్ ఉంటే బాగుండని. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ విత్ దిస్ బైక్ ఆర్ సంథింగ్. ఎందుకంటే పాత డ్యూక్ 250 ఏదైతే నడిపానో దాన్ని కూడా 390 లా ఉండే బ్రేక్స్ మస్తు క్రిస్ప్ ఉండే. బట్ ఇది అంత తొందరగా ఆగుతలేదు. యాజ్ యూ కెన్ సీ కొంచెం వదిలేస్తుంది. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఇగో అంత తొందరగా ఆగుతలేదు. మేబీ ఇట్ హ్యాస్ టు సార్ట్ అవుట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇట్స్ న్యూ బైక్. లిటరల్ చెప్పాలంటే ఇది ఇంకా షోరూమ్ పీస్ బండి. ఇది రివ్యూ కోసం ఇచ్చారు మనకి. సో ఇంకా బండి కూడా కొంచెం టైం పడుతుంది ఓపెన్ అప్ అవ్వాలంటే. అండ్ ఐ డోంట్ వాంట్ టు రూయిన్ దిస్ ఇంజన్ ఇంత హై RPM లో. బట్ తప్పదు, రివ్యూ చేస్తున్నాం. యూ గైస్ ఆల్సో వాంట్ టు నో ఒక బండి క్యాపబిలిటీ ఏంటి అని చెక్ చేయాలి. కాబట్టి వీ హ్యావ్ టు రైడ్ ఇట్ హార్డ్. వావ్. ఓకే, ఐ వాంట్ టు టర్న్ ఆఫ్ ది ట్రాక్షన్ కంట్రోల్. ఎక్కడైనా పక్క కాపుకొని దీని ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేద్దాం. అండ్ దెన్ లెట్స్ సీ హౌ దిస్ బైక్ యాక్చువల్లీ పర్ఫార్మ్స్. పక్క కాపుకుందాం బికాస్ ఈవెన్ ఐ డోంట్ నో దీని ట్రాక్షన్ కంట్రోల్ ఏడుందో. ఓకే, పాజ్ ది ల్యాప్ టైమర్. లెట్స్ సీ. అండ్ దీనిలో ల్యాప్ టైమర్ డిలీట్ ఆల్ ల్యాప్ టైమర్స్ ఉంది కదా. ఐ డోంట్ నో వై ఏప్రిలియాలో డిలీట్ ఆల్ ల్యాప్ టైమర్స్ లేదు. దొరుకుతలేదు, ఉందో లేదో కూడా అర్థం వేసి వస్తలేదు. చూడాలి దాని ఏందో సీన్. ట్రాక్షన్ ఎడ్ ఆఫ్ చేయాలి. ఓహో, దీనికి ట్రాక్షన్ కంట్రోలే లేదు. బాబా ఏం ఫన్ ఉందబ్బా ఈ బండి యాక్చువల్లీ. అండ్ గైస్ ఇంకొకటి మనకి 390 లో ఉంది. దీనిలో లేదంటే ట్రాక్షన్ కంట్రోల్ అండ్ కార్నరింగ్ ABS. దీనిలో కార్నరింగ్ ABS కూడా లేదు. ఐ డోంట్ థింక్ సో అదంతా యూస్ఫుల్ కూడా. బట్ యా, కార్నరింగ్ ABS లేదు. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ డ్యూక్ 250 లో లేదు. అండ్ ఐ డోంట్ థింక్ సో దీనిలో యాక్చువల్లీ ట్రాక్షన్ కంట్రోల్ అవసరం కూడా. నిజం చెప్తున్నా, ట్రాక్షన్ కంట్రోల్ దీనికి అవసరం లేదు. అండ్ ఇది ఆబ్వియస్లీ 390 అంత హీట్ అప్ కూడా అవ్వదు బండి. సో మీరు హ్యాపీగా నడుపుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే 390 అప్పుడప్పుడు స్టాల్ అవుతుంది ఫస్ట్ గేర్ లో. ఐ డోంట్ థింక్ సో దిస్ బైక్ విల్ స్టాల్. ఎందుకంటే దీని పవర్ డెలివరీ లీనియర్ గా అంత బాగుంది కదా. డ్యూక్ 390 లో లో ఎండ్ ఉండదు. బట్ దిస్ థింగ్ హ్యాస్ ఆల్.
బాబా చూసారా మీరు ఎంత స్మూత్ షిఫ్ట్ అవుతుందో. సో కొత్త బండి కదా, కొద్దిగా పెట్రోల్ తక్కువ ఉంది. సో బండి అప్పుడప్పుడు కొద్దిగా అలా జలక్లిస్తుంది ఆఫ్ అయ్యి. అండ్ మెయిన్ థింగ్ హజార్డ్ స్విచ్ ఉందబ్బా. నా బండికి హజార్డ్ స్విచ్ లేదు ఏప్రిల్. అండ్ ప్లగ్ అండ్ ప్లే హజార్డ్ స్విచెస్ ఏమో ఇంకా రాలేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. ఏప్రిల్ లో వేయించుకోవాలి వచ్చాక. బాబా నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ టోటలీ ఎంజాయింగ్ ఇట్. ఇన్ కేస్ ఎనీవన్ ఇస్ థింకింగ్ నాకు అంత పవర్ వద్దు, నాకు డ్యూక్ 250 చాలు, ఈ పవర్ చాలు, మస్త్ ఎంజాయ్ చేస్తా అంటే యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ ఇన్ కేస్ మీకు టెస్ట్ డ్రైవ్ ఏమైనా కావాలి అంటే నేను కింద నెంబర్ పెట్టేస్తాను. యూ కెన్ కాంటాక్ట్ ది బేగంపేట్ KTM షోరూమ్. దే విల్ అరేంజ్ ఏ టెస్ట్ రైడ్ ఫర్ యూ. అండ్ మీరు వచ్చి బండిని ప్రాపర్ గా టెస్ట్ చేసుకొని యూ కెన్ ఎంజాయ్. ఇక్కడ కొద్దిగా ఫుల్ ఇచ్చి చూద్దాం. సో ట్రాక్షన్ కంట్రోల్ దీనికి లేకపోయినా మీరు సడన్ థ్రాటిల్ ఇచ్చిన బైక్ అయితే వీల్ స్పిన్ అవ్వట్లేదు, విచ్ మీన్స్ మీకు ట్రాక్షన్ కంట్రోల్ యాక్చువల్గా ఈ బైక్ అవసరం లేదు. 390కి అయితే చాలా అవసరం. కొంచెం రేవ్ ఇచ్చినా మనం వెనకాల రేర్ టైర్ స్పిన్ అయిపోతుంది అండి. అండ్ దిస్ ఇంజన్ రేవ్స్ అప్ టు 9500 RPM. లెట్స్ కొంచెం పుల్ ఇద్దాం అంటే అందరు అడ్డు ఉన్నారమ్మా. వా దిస్ థింగ్ ఆల్సో రీచెస్ 100 in no time. చాలా తొందరగా వస్తుంది 100. ఇది కూడా కింద మీకు ఇన్ కేస్ ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ డౌన్ చేయండి. దీన్ని 0 to 100 తొందరగా పికప్ అవుతుందా అని చెప్పేసి. అండ్ దీని టాప్ స్పీడ్ కూడా మీకు ఐడియా ఉంటాయి. కామెంట్ డౌన్ బిలో. సస్పెన్షన్ ఆర్ ఆల్సో లైక్ ప్రిటీ గుడ్. చాలా సాఫ్ట్ ఉన్నాయి, బాగున్నాయి ఫర్ సిటీ. బాబా అండ్ యాక్చువల్లీ KTM బైక్స్ హ్యావ్ రియల్లీ గుడ్ ఇంజన్ బ్రేకింగ్. నిజం చెప్తున్నా, మీరు డౌన్ షిఫ్ట్ చేసుకుని ఇంజన్ బ్రేకింగ్ తో కూడా దీన్ని లిటరలీ చాలా మంచిగా బ్రేకింగ్ వాడచ్చు. సి ఆ బంప్ ఐ డిడ్ంట్ ఫీల్ ఇట్ మచ్. ఐ గెస్ ఈ ఇంజన్ తోటే వీళ్ళు RC 250 కూడా తీయాలబ్బా. RC 200 తర్వాత 390 ఉంది. ఐ గెస్ RC 250 వుడ్ బి రియల్లీ గుడ్ చాయిస్. లైక్ చాలా మంచి బండి ఈవెన్ ఫర్ ట్రాక్. ఈ ఇంజన్ ఐ ఫీల్ లైక్ ఈవెన్ ఫర్ ట్రాక్ దిస్ ఇంజన్ విల్ డూ గ్రేట్. ఓకే, సో అప్పుడప్పుడు అలా క్విక్ షిఫ్టర్ హ్యాండ్ ఇస్తుంది, న్యూట్రల్ పడ్డది. అండ్ ఐ లైక్ హౌ KTM ఇంజన్స్లో మనం రేవ్ ఇస్తాం కదా, మొత్తం డిస్ప్లే ఆరెంజ్ అవుతుంది రేవ్ లిమిటర్ వచ్చినప్పుడు. అదా అండ్ మనకి డ్యూక్ 390లో ఐ గెస్ ఇది ఇట్లా లైక్ ఏమంటారు ఫ్లాష్ అవుతుంది ఆరెంజ్ లైట్. దీంట్లో ఫ్లాష్ అవ్వట్లేదు, ఆర్ మేబీ అది సెట్ చేసుకోవచ్చేమో, ఐ డోంట్ నో. సో గైస్ కొనుక్కుందాం అనుకుంటున్నారు R15 కొనే బదులు ఐ ఫీల్ లైక్ మీరు ఇదే కొనుక్కోవచ్చు. బికాస్ R15 ఇస్ వాట్ 240 టచ్ అవుతుంది ఇప్పుడు మీకు M series సంథింగ్ కావాలంటే. మళ్ళీ అది ఓన్లీ క్విక్ షిఫ్టర్ అప్, నో డౌన్ షిఫ్ట్, నో ఆటో బ్లీపర్ దానిలో. బట్ దిస్ థింగ్ యాజ్ అ బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్. అంతేకాదు KTM ది సర్వీస్ సెంటర్స్ ఆర్ ఆల్సో లైక్ టాప్ నాచ్. మీకు ఎక్కడికి వెళ్ళినా KTM సర్వీస్ సెంటర్ దొరుకుతుంది. లిటరలీ లేలో కూడా ఉంది, లదాఖ్ లో. యూ గైస్ నో KTM క్యాన్ డూ ఇట్. దే హ్యావ్ దట్ సర్వీస్ సెంటర్. అండ్ ఐ నో మీకు చాలా మందికి డౌట్ ఉండొచ్చు KTM ఈ ప్రైజింగ్ ఎందుకు తీసుకొచ్చిందంటే బికాస్ KTM హ్యాస్ ఎంటర్డ్ ఇట్స్ బ్యాంక్రప్సీ మోడ్. సో వాళ్ళు బైక్స్ సెల్ అవుట్ చేయడానికి 20,000 తగ్గిస్తున్నారు, 22,000 తగ్గిస్తున్నారని. మీకైతే మంచిదే కదా, వాళ్ళు బ్యాంక్రప్సీలో ఉంటే మీకే మంచిగా ఆఫర్ లో బండి ఇంకా తక్కువకి వస్తుంది. లేదంటే దిస్ బైక్ విల్ కాస్ట్ యూ వాట్ 2,92,000 సంథింగ్. సో మంచిగా ఇప్పుడు మీకు ఇంకా మంచి ఆఫర్ లో వస్తుంది. ఈ ప్రైజింగ్ లో మీకు ఈ బైక్ వస్తుందంటే మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అండ్ యా KTM will not close in India or anywhere mostly. Hi bro. నీకోసం వెయిట్ చేస్తున్నాను, బండి చూసినా అక్కడ. ఓ అవునా, స్టేటస్ చూసిన ఇన్స్టాగ్రామ్ లో. అరే యా బ్రో, నీకోసం వెయిట్ చేస్తున్నా. 2 seconds ఇది కంప్లీట్ చేసుకొని వస్తా, ఉండండి వస్తా, కలుస్తాను నేను. యా సో ఈ బైక్ వచ్చేసి ఇండియాలో కూడా క్లోజ్ అవుతుంది బికాజ్ ఇండియాలో KTM is operated by Bajaj and Bajaj will not let KTM go from their hands. కింద కామెంట్ ఆన్ చేయండి మీకు ఏమేమి మస్తు అనిపిస్తుంది ఈ బైక్ గురించి అండ్ మీకు ఏం నచ్చదు ఈ బైక్ గురించి. అండ్ ఎనీ డ్యూక్ 250 ఓనర్స్ ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయి ఈ బైక్స్ లో అంటే కింద కామెంట్ ఆన్ చేయండి. లెట్స్ ఇంటరాక్ట్. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో లేదంటే ఏమేమి గుడ్ పార్ట్స్ ఉన్నాయి దీని గురించి అనేసి. అండ్ ఇన్ కేస్ ఎనీ ఆఫ్ ది KTM ఓనర్స్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, మీరు హైదరాబాద్ లో ఎక్కడైనా KTM సర్వీసింగ్ ఇచ్చుకోవాలనుకుంటే యూ కెన్ కమ్ టు బేగంపేట్. దే విల్ టేక్ కేర్. కావాలంటే నా పేరు చెప్పండి, కొంచెం ఎక్స్ట్రా కేర్ కావాలంటే ఐ విల్ టాక్ టు Dave. Like yeah, best deal bike 2,68,000. Go for it. So yeah, so that's it for today's video guys. Thank you so much for watching. Please do like and subscribe. It's about spreading the love and the